ఒకప్పుడు ఒక రాజుండేవాడు. అతను గుడికి వెళ్ళినప్పుడు ఎడమ మరియు కుడివైపున ఇద్దరు బిచ్చగాళ్లు కూర్చుని ఉండేవారు. కుడివైపున ఉన్నవాడు, ఓ దేవా, నువ్వు రాజుకు చాలా ఇచ్చావు, నాకు కూడా ఏదైనా ఇవ్వు అని అడిగేవాడు. అప్పుడు ఎడమవైపున ఉన్నవాడు, ఓ రాజా, దేవుడు నీకు చాలా ఇచ్చాడు, నాకు కూడా ఏదైనా ఇవ్వు అని అడిగేవాడు. ఒకరోజు రాజు తన మంత్రిని పిలిచి, ఆలయం యొక్క కుడివైపున కూర్చున్న బిచ్చగాడు ఎల్లప్పుడూ దేవుని నుండి అడుగుతాడు, ఎడమవైపున కూర్చున్నవాడు ఎల్లప్పుడూ నన్ను అడుగుతాడు. కాబట్టి నువ్విలా చెయ్యి, ఒక పెద్ద పాత్రలో పాయసం నింపి అందులో బంగారు నాణెం వేసి అతనికివ్వండి. మంత్రి కూడా అలాగే చేశాడు. ఇప్పుడా బిచ్చగాడు సంతోషంగా పాయసం తింటూ మరొక బిచ్చగాడిని ఆటపట్టిస్తూ, దేవుడు ఇస్తాడు అనన్నావు, ఇప్పుడు దేవుడు నీకు పాయసమిచ్చాడా అని పాయసం తిన్నాడు. అతని కడుపు నిండిపోయింది. కాబట్టి అతను మిగిలిన పాయసాన్ని పాత్రను మరొక బిచ్చగాడికిచ్చి, తీసుకో, నువ్వు కూడా తిను అని అన్నాడు. ఒకరోజు రాజు వచ్చినప్పుడు అతని ఎడమవైపున ఉన్న బిచ్చగాడు అలానే ఉన్నట్టు చూశాడు. కాని అతని కుడివైపున ఉన్నవాడు కనిపించడం లేదు. రాజు ఆశ్చర్యపోయి అతన్ని అడిగాడు, నీకు పాయసం పాత్ర అందలేదా? ఎడమవైపున ఉన్న బిచ్చగాడు నవ్వుతూ అన్నాడు, అయ్యా మహారాజా, వచ్చింది. అవును, నాకు అందింది. అది ఎంత రుచికరమైన పాయసం, నేను దానిని కడుపు నిండా తిన్నాను. నేను కడుపు నిండిన తర్వాత ఇక్కడ కూర్చున్న మరొక బిచ్చగాడికిచ్చి, మూర్ఖుడెప్పుడూ దేవుడిస్తాడు దేవుడిస్తాడు అని చెబుతూనే ఉంటాడు, దానిని తీసుకుని తినమన్నాను అన్నాడు. రాజు నవ్వుతూ అన్నాడు, ఖచ్చితంగా దేవుడే అతనికి దానినిచ్చాడు. దేవుడు నేరుగా ఇవ్వడు, మనుషుల ద్వారా, అవకాశాల ద్వారా ఇస్తాడు. అర్థం చేసుకునేవాళ్లే నిజంగా పొందుతారు. ఇలాంటి మంచి కథలు మీకు నచ్చితే మూన్లైట్ ఫెయిరీ టేల్ స్టూడియో తెలుగుని సబ్స్క్రైబ్ చేసి మాకు ఆశీర్వాదం ఇవ్వండి.